ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా పైన కీలక ప్రకటన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పైసలు ఎప్పుడు పడతాయి ఏందనేది. ఒక అప్డేట్స్ అయితే వచ్చాయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మీతో పాటు మరింత మంది తెలుసుకుంటారనమాట. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. వివరాలకు వెళ్ళిపోదాం మనం. రైతు భరోసా పైన రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసేటువంటి ఈ పథకాన్ని ఇంతవరకు 4 విడతల్లో పైలట్ ప్రోగ్రాం కింద 3 ఎకరాల ఉన్న రైతులకు వర్తింపజేసింది. మరో వారం రోజుల్లో 4.5 ఎకరాల రైతులకు అందించేట్లు ప్లాన్ చేస్తుంది వ్యవసాయ శాఖ. అధికారులు ఇప్పటికే జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. సాగు యోగ్యం కాని భూములను రాష్ట్రంలో 1.20 లక్షల సర్వే నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. వాటికి రైతు భరోసా నిలిపేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 1.48 కోట్ల ఎకరాలు పెట్టుబడి సాయం. ఇక రాష్ట్రంలో 1.51 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో వ్యవసాయానికి అనువుగా ఉన్న భూమిని 3 లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాల పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించారు. 4 దఫలుగా విడుదల చేసిన రైతు భరోసా ఇప్పటివరకు 44,82,265 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. 58.13 లక్షల ఎకరాల సాగు అయింది. అయితే ఇందులో వచ్చేసి 3,487.82 కోట్లు విడుదల చేశారు. జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున 557 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన రైతు భరోసా నిధులు విడుదల చేశారు. అప్పట్లో 4.42 లక్షల మంది రైతులకు 9.48 లక్షల ఎకరాలకు 569 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 3 విడతల వారీగా మరికొందరికి రైతులకు డబ్బులు అయితే జమ చేశారు. తొలి విడతలో ఎకరాకు ఉన్న భూమి 17.03 లక్షల మందికి, రైతులకు 9.29 లక్షల సాగు భూమికి 557.54 కోట్ల రూపాయలు అందజేశారు. రెండో విడత వచ్చేసి 13.23 లక్షల మందికి. ఇలా రైతు భరోసా అనేది ఎంతమందికి వేసారని లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. వీరందరికీ 1000 కోట్లు అవసరమని లెక్క కడుతున్నారన్నమాట. ఇక 4వ విడతకు సంబంధించి 4.5 ఎకరాల వరకు అంటే ఈ 9.12 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీరికి సంబంధించి 1000 కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నారట. మార్చి నెలాఖరులోగా 5 ఎకరాల వరకు వర్తింపు. 5 ఎకరాల రైతులు ఉన్న భూములకు మార్చి 31లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 5 ఎకరాల రైతులకు డబ్బులు వేస్తే అర్హులైన రైతుల్లో 50% మందికి రైతు భరోసా ఇచ్చినట్లని అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే సన్న చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్లే అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేయనున్నట్లు కూడా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు. పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని, వ్యవసాయానికి యోగ్యత లేని బీడు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు, రియల్ వెంచర్లు కావచ్చు, కాలువలు, వాణిజ్య సదుపాయాలు భూములకు రైతు భరోసా బంధాన్ని తెలియజేసింది. మరికొన్ని భూముల వివరాలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయని చెప్పేసి తదితర అంశాలు ఆరా తీస్తుంది. మొత్తానికి గుట్టొచ్చి చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందజేస్తారు, దీనిపైన కీలక ప్రకటన చేశారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్చి నెలాఖరులోగా ఏం చేస్తాం, వచ్చే నెల ఏం చేస్తామని